హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేష రాశి వారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. వీరి జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ఈ మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశికి చెందుతారు. ఈ మేష రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేష రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఈ మేష రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. అంటే ద్వాదశ రాశులతో పోల్చుకుంటే ఈ మేష రాశి వారు చాలా తెలివైన వారు. మేష రాశి వారి జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా వీరు కృంగిపోరు. వాటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తూ ఉంటారు. ఈ మేష రాశి వారికి కష్టం వచ్చినప్పుడు మాత్రం కుంగిపోకుండా దాన్ని దాటే ప్రయత్నాలు వీరు చేస్తారు. అయితే ఈ మేష రాశి వారికి ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కోపం కూడా వీరికి అధికంగా ఉంటుంది. చిరాకు, విసుగు, దూకుడుతనం అనేవి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ధైర్యంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం దూకుడుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. ఈ రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. వీరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే అహంభావులు, చాలా పొగరు, గర్వం ఎక్కువగా ఉంటుంది అని ఎదుటివారు అనుకుంటారు. ఈ రాశి వారు ముక్కుసూటితనం కలిగి ఉంటారు. అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారికి మంచితనం అనేది అద్భుతంగా ఉంటుంది. స్నేహానికి, స్నేహితులకు చాలా విలువను వీరు ఇస్తారు. దయా, దాన గుణం ఇలాంటివి కూడా ఈ మేష రాశి వారికి ఉంటుంది. ఈ మేష రాశి వారు కుటుంబం పట్ల విపరీతమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులను అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. ఈ రాశి వారు బలంగా, పుష్టిగా ఉంటారు. అంటే ఈ మేష రాశి వారికి అనారోగ్య సమస్యలు అనేవి త్వరగా రావు, వీరి దగ్గరికి రావు. వీరు కళ్ళు చాలా గుండ్రంగా ఉంటాయి. అయితే ఈ మేష రాశి వారు చాలా తొందరగా ఆడవారిని ఆకర్షిస్తూ ఉంటారు. ఈ మేష రాశి వారికి కొంచెం దూకుడుగా ఉంటారు. ధైర్య సాహసాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరిది పొట్టేలు యొక్క తత్వం. అంటే కొండనైనా ఢీకొట్టే తత్వం అనేది వీరిలో ఉంటుంది. ఈ మేష రాశి వారు ఆవేశం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆవేశం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా వీరు బాగా రాణించగలరు. మేష రాశి వారికి వేడి తత్వం గల శరీరం, ఎక్కువ నిద్ర అనేది ఉంటుంది. వీరిని అభిమానించేవారు చాలామంది ఉంటారు. అయితే వీరు అందరిలో తొందరగా కలిసిపోయే లక్షణాలను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక స్త్రీ వల్ల మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరికి
ఈ టైం అయితే చాలా బాగుంది. ఈ రాశి వారు డబ్బు పరంగా చాలా కష్టపడ్డారు. కొన్నిసార్లు వీరు ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరికి దక్కకపోవచ్చు. ఈ టైం అనేది వీరికి చాలా బాగుంది. ఈ రాశి వారు డబ్బు సంపాదించే పనులను మాత్రమే చేస్తారు. అయితే ఈ రాశి వారికి తల్లిదండ్రుల ఆస్తులు కలిసి రావు. వీరు కష్టం మీదనే వీరు బ్రతుకుతారు. అయితే ఈ రాశి వారికి ఈ టైంలో ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. ఈ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక స్త్రీ మీ దగ్గర నుండి డబ్బును ఆశిస్తుంది. ఆ స్త్రీ ఎవరో మీరు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి. ఆమె వల్ల మీరు కష్టాల పాలు పడాల్సి ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆ స్త్రీ ఎవరంటే మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదంటే మీ స్నేహితుల్లో కూడా ఒకరు అయ్యుండవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒకరు కావచ్చు. ఆమె మీ చుట్టుపక్కలే ఉంటూ మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మీరు చేసే ప్రతి పని చెడగొట్టాలని వారు చూస్తున్నారు. వీరికి చెడు మాటలు చెప్తే వారికి బుట్టలో వేసుకోవాలని చూస్తుంది ఆమె. మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ నుండి ఆమెనైతే ధనాన్ని ఆశిస్తుంది. ఇవన్నీ ఆమె ధనాన్ని ఆశించి చేస్తుంది. మీ జీవితాన్ని ఆ అమ్మాయి నాశనం చేయాలని చూస్తుంది. జాగ్రత్త తీసుకోండి. మీ వెంటే వాళ్ళు తిరుగుతున్నారు. జాగ్రత్త. మీ పర్సనల్ విషయాలు కూడా ఎవరికి చెప్పకండి. ఆ స్త్రీ ఎవరో మీరు తెలుసుకొని ఆమెకు దూరంగా ఉండండి. ఆమె మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని మాత్రం చూస్తుంది. ఆమె మీ చుట్టుపక్కలే ఉండవచ్చు, లేదంటే మీ స్నేహితురాళ్ళలో ఒకరు కావచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆమె మీ నుండి ధనాన్ని మాత్రం ఆశిస్తుంది. మీరు మాత్రం ఈ 3 రోజులలో జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. ఆ స్త్రీ వల్ల మీరు కష్టాల బాధలు పడబోతున్నారు. మిమ్మల్ని ఆ స్త్రీ మాత్రం బుట్టలో వేసుకోవాలని, మీకు మాయ మాటలను చెప్పాలని చూస్తుంది. మిమ్మల్ని చెడగొట్టాలని ఆమె చూస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆమె ఎవరో ఆమెకు దూరంగా ఉండండి. ఈ 3 రోజులు మాత్రం మీరు ఆ స్త్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు ఖచ్చితంగా కష్టాల పాలు మాత్రం కాబోతున్నారు. ఈ రాశి వారికి మాత్రం చిన్నప్పటి నుండి కష్టాలే ఉంటాయి. అయితే వీరు కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది. ఈ రాశి వారు డబ్బు సంపాదించే పనులు మాత్రమే వీరు చేస్తారు. తల్లిదండ్రుల ఆస్తులు కూడా వీరికి కలిసి రావు. వీరి కష్టం మీదనే వీరు బ్రతుకుతారు. ఈ మేషరాశి వారు హృదయాన్ని మాత్రం కలిగి ఉంటారు. ఒక స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి.